యా వచ్చే ఎన్నికలు ప్రస్తుత స్థానాలతోనే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు 2028 జూన్కు జనగణన పూర్తి. ఆ తర్వాత పునర్విభజనకు మరో ఏడాదిన్నర వ్యవధి 2034 ఎన్నికలకే కొత్త స్థానాలు అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే డీలిమిటేషన్ ఉంటుందని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ జనాభా గణన పూర్తి కావడానికి 2028 జూన్కు జనగణన పూర్తి అవుతుంది. మరి అప్పుడు పూర్తయితే ఎప్పుడు ఎన్నికలు పెడతారు అంటే అది పూర్తయ్యే వరకే అప్పుడు అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్ అవుతుందా కాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే డీలిమిటేషన్ ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే ఇప్పుడు ఎట్లయితే ఉన్నాయో ఆ నియోజకవర్గాలతోనే జరగనున్నాయట. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రక్రియ ప్రధాన అవరోధంగా మారుతోంది. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి వచ్చే ఎన్నికలు ముగిసిపోతాయి. నియోజకవర్గాల పునర్విభజనపై 2001లో తీసుకొచ్చినటువంటి 84వ రాజ్యాంగ సవరణలో ఆ రోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీ చేశారు. 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. అయితే రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో 170 సీట్లను గరిష్టంగా 225కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని అందులో ఎన్నికల కమిషన్ ఈసీకి నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయి. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే 2 రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలో తన వైఖరిని తేల్చెప్పిందంటూ చూస్తాను. సో జనగణన అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. సో ఇప్పుడు ఈ ప్రక్రియ జనరల్గా 2020లో ప్రారంభం కావాల్సి ఉండే, కానీ కరోనా వల్ల వివిధ కారణాల వల్ల కాలేదు. సో 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో మళ్ళీ వాయిదా పడింది. సో వచ్చే ఏడాది జూన్ 4న 2027 జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియకు 11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రారంభమై తుది నోటిఫికేషన్ ఇవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లు పడుతుంది. 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఎంత లేదన్నా ఇంకొక ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ను నియమించాల్సి ఉంటుంది. అందుకే ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 100% డీలిమిటేషన్ కావు. సో రిజర్వేషన్లు మారవు, ఇంకొక టర్మ్ కూడా అట్లే ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో 2034లోనే డీలిమిటేషన్ అయ్యి కాన్స్టిట్యూషన్ కూడా డివైడ్ అయ్యేటువంటి అవకాశంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది పరిస్థితి అయితే కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.